ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ తరుణము బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా బాబాజీ ఈ కళ్యాణ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. అప్సరసలా ఉంది. తను మా వదిలి కాబోతోంది కదా? ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జునా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? పమ్మి నిద్రలే. లే. వదినా, సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. ఏ చెత్త గురించి ఆయన మాట్లాడుతున్నారు? వీళ్ళు నేనేం చేశారు? నిజం చెప్పు. అరే, ఇందులో అబద్ధమేముంది? నన్ను ఫిట్గా మార్చారు బాబాజీ, ఇంకేం లేదు. మీ అన్నయ్యని కమాండర్గా మార్చేశారు. జీతం నెలకి 40,000. మేవాతలో ఉన్న కొత్త ఫ్యాక్టరీకి హెడ్ అకౌంటెంట్గా పంపిస్తున్నారు. కానీ అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఇంత ఎమర్జెన్సీగా నిన్ను అసలు ఎందుకు అడ్మిట్ చేశారు? అరే ఏమీ లేదు, బాబాజీని కలవడానికి వెళ్ళానా, కాళ్ళు నొప్పెట్టడం మొదలుపెట్టాయి. నుంచినప్పుడు నొప్పి ఎక్కువైపోయింది. బాబాజీ వెంటనే డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారు. కాళ్ళ హఠాత్తుగా నొప్పి ఎలా వచ్చింది? ఇంట్లో బాగానే ఉన్నావే, ఏమైంది? అరే నీ కాలుకి ఏమైంది? అరే గడ్డ కట్టింది. ముందు కూడా బాగా నొప్పి పెట్టేది. నీకు నేను చెప్పలేదంతే. డాక్టర్ గారు గడ్డను తీసేశారు అంతే. అలాగా? దానివల్ల అంత సమస్య వచ్చింది? రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ చేయించారు? అది కూడా నాతో చెప్పకుండా. అది నాకు త్వరగా నయమైపోయి నేను మేవార్తకు వెళ్లాలని బాబాగారు అన్నారు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేను బాగున్నది మీకు సంతోషంగా లేదా? అలా మాట్లాడతావేంటన్నయ్య? మాకెందుకు సంతోషంగా ఉండదు? నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే. చాలా బాగుంది. నువ్వు వదినా కలిసి మేబాత్కి త్వరగా వెళ్ళండి, వీలైనంత త్వరగా నన్ను అత్తయ్యని చేసేయండి. లేదు లేదు, మేవాత్కి నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకు? ఒంటరిగా ఎందుకు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అందుకే. అర్థం చేసుకో. మన ఇద్దరం గనికి వెళ్ళిపోతే ఇక్కడ పమ్మీని ఎవరు చూసుకుంటారు? నువ్విక్కడుంటే నా మనసు కుదుట పడుతుంది, లేదా అక్కడ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాను. ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఇప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. పదండి.
చెల్లెమా అటు కాదు ఇటు. కానీ బాబాజీ గారి ప్రవేశ ద్వారం ఇటేగా ఉంది. అక్కడ ఇక్కడ చూడకండి, ఇలా రండి. రండి. కానీ ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? కంగారు పడకండి, విజయానికి మొదటి మెట్టు ఇదే. అయినా అన్ని దారులు బాబాజీ గారి దగ్గరికే వెళ్తాయి. ఇక్కడైనా సమాధిలో కూర్చుంటారు. రండి రండి. రండి. రండమ్మా రండి. పదండి పదండి. ఎలా రండి. ఇలా వచ్చి కూర్చో. కాదు కాదు, అటు కాదు, ఇక్కడ నా పక్కన. ఏంటి విషయం? నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నీ దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇందాక సభలో చూశాను, నువ్వు కంటతడి పెట్టుకున్నావు. కంటతడి పెట్టే కళ్ళు ఎంత దూరంలో ఉన్నా కనపడతాయి. అయినా ఎందుకని నీకు ఈ బాధ? అందరి మనసులు మీకు తెలుసు అంటారు కదా. కాపురం పెట్టిన వెంటనే సంసారాన్ని చెడగొట్టి నేనెందుకు బాధపడుతున్నానా అని అడుగుతున్నారా? ఇదంతా కేవలం నీ భ్రమ. నువ్వు విచక్షణతో ఆలోచిస్తే అసలైన జీవితం ఇప్పుడే మొదలు కాబోతోందని అర్థమవుతుంది నీకు. ఆ నరకం నుండి నిన్ను బయటపడేసి ఇక్కడ శుద్ధ, సాత్విక, గౌరవప్రదమైన జీవితాన్నిచ్చాను నీకు. అవునా కాదా? అవును. నా మొగుడి మగతనాన్ని లాగేసి మళ్ళీ నా జీవితాన్ని నరకంగా మార్చేశారు కదా. నా భర్త పాపం చాలా అమాయకుడు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన భక్తుడు తను. ఎందుకు మీరు తనకు అన్యాయం చేశారు? నిజమైన భక్తుడు గుడ్డిగానే ఉంటాడు. సంపూర్ణంగా తనని అర్పించుకుని తనని అంకితం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది నీ భర్తే. తను కమాండర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు. తను వెళతాడు కూడా. ఆ నిర్ణయం తీసుకున్నది తను కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకు మంచి వ్యక్తి దొరికాడని అనుకున్నాను. జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. నేను మీకేం ద్రోహం చేశానండి? మాకు మీరింత అన్యాయం ఎందుకు చేశారో? నా జీవితానికి అర్థం లేకుండా చేసేశారు. అలాగా? ఇక్కడ జీవిస్తున్న జీవితం అర్థం లేనిదా? పూర్వం నువ్వేమైనా స్వర్గంలో ఉండేదానివా? సరే కాని అయితే నువ్వు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళు. ఆపేవాళ్ళెవ్వరూ లేరు. ఇది ఆశ్రమం, జైలు కాదు. ఇలాంటి ఆలోచనలు నీ జీవితానికి మంచివి కాదు. ఇదిగో తిను. పరమానందాన్నిచ్చే లడ్డు, ప్రసాదం. ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల నుండి
పొందవచ్చు. బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ తరుణము బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మీకు వచ్చిన సంఖ్యను బట్టి ఆయా స్థలాల్లో మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా నిర్భేదం కాచే కొద్దిసేపట్లో బాబాజీ ఈ కళ్యాణ కార్యక్రమాలు సాగుతారు. ఆయన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. అప్సరసలా ఉంది. తను మా వదిన కాబోతోంది కదా? ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి.
మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? పమ్మి, పమ్మి నిద్రలే. లే వదినా. సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. ఏ చెత్త గురించి ఆయన మాట్లాడుతున్నారు? వీళ్ళు నేనేం చేశారు? నిజం చెప్పు. అరే, ఇందులో అబద్ధమేముంది? నన్ను ఫిట్గా మార్చారు బాబాజీ, ఇంకేం లేదు. మీ అన్నయ్యని కమాండర్గా మార్చేశారు. జీతం నెలకి 40,000. మేవాతలో ఉన్న కొత్త ఫ్యాక్టరీకి హెడ్ అకౌంటెంట్గా పంపిస్తున్నారు. కానీ అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఇంత ఎమర్జెన్సీగా నిన్ను అసలు ఎందుకు అడ్మిట్ చేశారు? అరే ఏమీ లేదు, బాబాజీని కలవడానికి వెళ్ళానా, కాళ్ళు నొప్పెట్టడం మొదలుపెట్టాయి. నుంచినప్పుడు నొప్పి ఎక్కువైపోయింది. బాబాజీ వెంటనే డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారు. కాళ్ళ హఠాత్తుగా నొప్పి ఎలా వచ్చింది? ఇంట్లో బాగానే ఉన్నావే, ఏమైంది? అరే నీ కాళ్ళకేమైంది? అరే గడ్డ కట్టింది. ముందు కూడా బాగా నొప్పి పెట్టేది. నీకు నేను చెప్పలేదంతే. డాక్టర్ గారు గడ్డను తీసేశారు, అంతే. అలాగా? దానివల్ల అంత సమస్య వచ్చింది? రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ చేయించారు? అది కూడా నాతో చెప్పకుండా. అది నాకు త్వరగా నయమైపోయి నేను మేవాతుకు వెళ్ళాలని బాబా గారు అన్నారు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేను బాగున్నది మీకు సంతోషంగా లేదా? అలా మాట్లాడతావేంటన్నయ్య? మాకెందుకు సంతోషంగా ఉండదు? నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే. చాలా బాగుంది. నువ్వు వదినా కలిసి మేబాత్కి త్వరగా వెళ్ళండి, వీలైనంత త్వరగా నన్ను అత్తయ్యని చేసేయండి. లేదు లేదు, మేవాత్కి నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకు? ఒంటరిగా ఎందుకు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అందుకే. అర్థం చేసుకో. మన ఇద్దరం గనక వెళ్ళిపోతే ఇక్కడ పమ్మీని ఎవరు చూసుకుంటారు? నువ్విక్కడుంటే నా మనసు కుదుట పడుతుంది, లేదా అక్కడ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాను. ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఎప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. పదండి.
చెల్లెమా అటు కాదు ఇటు. కానీ బాబాజీ గారి ప్రవేశ ద్వారం ఇటేగా ఉంది. అక్కడ ఇక్కడ చూడకండి, ఇలా రండి. రండి. కానీ ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? కంగారు పడకండి, విజయానికి మొదటి మెట్టు ఇదే. అయినా అన్ని దారులు బాబాజీ గారి దగ్గరికే వెళ్తాయి. ఇక్కడైనా సమాధిలో కూర్చుంటారు. రండి రండి. రండి. రండమ్మా రండి. పదండి. ఎలా రండి. ఇలా వచ్చి కూర్చో. కాదు కాదు, అటు కాదు, ఇక్కడ నా పక్కన. ఏంటి విషయం? నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నీ దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇందాక సభలో చూశాను, నువ్వు కంటతడి పెట్టుకున్నావు. కంటతడి పెట్టే కళ్ళు ఎంత దూరంలో ఉన్నా కనపడతాయి. అయినా ఎందుకని నీకు ఈ బాధ? అందరి మనసులు మీకు తెలుసు అంటారు కదా. కాపురం పెట్టిన వెంటనే సంసారాన్ని చెడగొట్టి నేనెందుకు బాధపడుతున్నానా అని అడుగుతున్నారా? ఇదంతా కేవలం నీ భ్రమ. నువ్వు విచక్షణతో ఆలోచిస్తే అసలైన జీవితం ఇప్పుడే మొదలు కాబోతోందని అర్థమవుతుంది నీకు. ఆ నరకం నుండి నిన్ను బయటపడేసి ఇక్కడ శుద్ధ, సాత్విక, గౌరవప్రదమైన జీవితాన్నిచ్చాను నీకు. అవునా కాదా? అవును. నా మొగుడి మగతనాన్ని లాగేసి మళ్ళీ నా జీవితాన్ని నరకంగా మార్చేశారు కదా. నా భర్త పాపం చాలా అమాయకుడు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన భక్తుడు తను. ఎందుకు మీరు తనకు అన్యాయం చేశారు? నిజమైన భక్తుడు గుడ్డిగానే ఉంటాడు. సంపూర్ణంగా తనని అర్పించుకుని తనని అంకితం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది నీ భర్తే. తను కమాండర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు. తను వెళతాడు కూడా. ఆ నిర్ణయం తీసుకున్నది తను కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకు మంచి వ్యక్తి దొరికాడని అనుకున్నాను. జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. నేను మీకేం ద్రోహం చేశానండి? మాకు మీరింత అన్యాయం ఎందుకు చేశారో? నా జీవితానికి అర్థం లేకుండా చేసేశారు. అలాగా? ఇక్కడ జీవిస్తున్న జీవితం అర్థం లేనిదా? పూర్వం నువ్వేమైనా స్వర్గంలో ఉండేదానివా? సరే కాని అయితే నువ్వు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళు. ఆపేవాళ్ళెవ్వరూ లేరు. ఇది ఆశ్రమం, జైలు కాదు. ఇలాంటి ఆలోచనలు నీ జీవితానికి మంచివి కాదు. ఇదిగో తిను. పరమానందాన్నిచ్చే లడ్డు, ప్రసాదం. బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొని
కూడా వారి వారి తల్లిదండ్రుల నుండి బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ తరుణము బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు సంఖ్యను బట్టి ఆయా స్థలాల్లో మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా బాబాజీ ఈ కళ్యాణ కార్యక్రమాలు సాగిస్తారు. ఆయన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. అప్సరసలా ఉంది. తను మా వదిలి కాబోతోంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు.
భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? పమ్మి, పమ్మి నిద్రలే. లే వదినా. సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. ఏ చెత్త గురించి ఆయన మాట్లాడుతున్నారు? వీళ్ళు నేనేం చేశారు? నిజం చెప్పు. అరే, ఇందులో అబద్ధమేముంది? నన్ను ఫిట్ గా మార్చారు బాబాజీ, ఇంకేం లేదు. మీ అన్నయ్యని కమాండర్ గా మార్చేశారు. జీతం నెలకి 40,000. మేవాతలో ఉన్న కొత్త ఫ్యాక్టరీకి హెడ్ అకౌంటెంట్ గా పంపిస్తున్నారు. కానీ అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఇంత ఎమర్జెన్సీగా నిన్ను అసలు ఎందుకు అడ్మిట్ చేశారు? అరే ఏమీ లేదు, బాబాజీని కలవడానికి వెళ్ళానా, కాళ్ళు నొప్పెట్టడం మొదలు పెట్టాయి. నుంచినప్పుడు నొప్పి ఎక్కువైపోయింది. బాబాజీ వెంటనే డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారు. కాళ్ళ హఠాత్తుగా నొప్పి ఎలా వచ్చింది? ఇంట్లో బాగానే ఉన్నావే, ఏమైంది? అరే నీ కాలుకేమైంది? అరే గడ్డ కట్టింది. ముందు కూడా బాగా నొప్పి పెట్టేది, నీకు నేను చెప్పలేదంతే. డాక్టర్ గారు గడ్డం తీసేశారు అంతే. అలాగా? దానివల్ల అంత సమస్య వచ్చింది. రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ చేయించారు? అది కూడా నాతో చెప్పకుండా. అది నాకు త్వరగా నయమైపోయి నేను మేవార్తకు వెళ్లాలని బాబా గారు అన్నారు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేను బాగున్నది మీకు సంతోషంగా లేదా? అలా మాట్లాడతావేంటన్నయ్య? మాకెందుకు సంతోషంగా ఉండదు? నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే. చాలా బాగుంది. నువ్వు వదినా కలిసి మేబాత్కి త్వరగా వెళ్ళండి, వీలైనంత త్వరగా నన్ను అత్తయ్యని చేసేయండి. లేదు లేదు, మేవాత్కి నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకు? ఒంటరిగా ఎందుకు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అందుకే. అర్థం చేసుకో. మన ఇద్దరం గనక వెళ్ళిపోతే ఇక్కడ పమ్మీని ఎవరు చూసుకుంటారు? నువ్విక్కడుంటే నా మనసు కుదుట పడుతుంది, లేదా అక్కడ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాను. ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఎప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. పదండి.
చెల్లెమా అటు కాదు ఇటు. కానీ బాబాజీ గారి ప్రవేశ ద్వారం ఇటేగా ఉంది. అక్కడ ఇక్కడ చూడకండి, ఇలా రండి. రండి. కానీ ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? కంగారు పడకండి, విజయానికి మొదటి మెట్టు ఇదే. ఆయన అన్ని దారులు బాబాజీ గారి దగ్గరికే వెళ్తాయి. ఇక్కడైనా సమాధిలో కూర్చుంటారు. రండి రండి. రండి. రండమ్మా రండి. పదండి పదండి. ఎలా రండి. ఇలా వచ్చి కూర్చో. కాదు కాదు, అటు కాదు, ఇక్కడ నా పక్కన. ఏంటి విషయం? నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నీ దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇందాక సభలో చూశాను, నువ్వు కంటతడి పెట్టుకున్నావు. కంటతడి పెట్టే కళ్ళు ఎంత దూరంలో ఉన్నా కనపడతాయి. అయినా ఎందుకని నీకీ బాధ? అందరి మనసులు మీకు తెలుసు అంటారు కదా. కాపురం పెట్టిన వెంటనే సంసారాన్ని చెడగొట్టి నేనెందుకు బాధపడుతున్నానా అని అడుగుతున్నారా? ఇదంతా కేవలం నీ భ్రమ. నువ్వు విచక్షణతో ఆలోచిస్తే అసలైన జీవితం ఇప్పుడే మొదలు కాబోతోందని అర్థమవుతుంది నీకు. ఆ నరకం నుండి నిన్ను బయటపడేసి ఇక్కడ శుద్ధ, సాత్విక, గౌరవప్రదమైన జీవితాన్నిచ్చాను నీకు. అవునా కాదా? అవును. నా మొగుడి మగతనాన్ని లాగేసి మళ్ళీ నా జీవితాన్ని నరకంగా మార్చేశారు కదా. నా భర్త పాపం చాలా అమాయకుడు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన భక్తుడు తను. ఎందుకు మీరు తనకు అన్యాయం చేశారు? నిజమైన భక్తుడు గుడ్డిగానే ఉంటాడు. సంపూర్ణంగా తనని అర్పించుకుని తనని అంకితం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది నీ భర్తే. తను కమాండర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు. తను వెళతాడు కూడా. ఆ నిర్ణయం తీసుకున్నది తను కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకు మంచి వ్యక్తి దొరికాడని అనుకున్నాను. జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. నేను మీకేం ద్రోహం చేశానండి? మాకు మీరింత అన్యాయం ఎందుకు చేశారో? నా జీవితానికి అర్థం లేకుండా చేసేశారు. అలాగా? ఇక్కడ జీవిస్తున్న జీవితం అర్థం లేనిదా? పూర్వం నువ్వేమైనా స్వర్గంలో ఉండేదానివా? సరే కాని అయితే నువ్వు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళు. ఆపేవాళ్ళెవ్వరూ లేరు. ఇది ఆశ్రమం, జైలు కాదు. ఇలాంటి ఆలోచనలు నీ జీవితానికి మంచివి కాదు. ఇదిగో తిను. పరమానందాన్నిచ్చే లడ్డు, ప్రసాదం.
ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం పొందవచ్చు. బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా పేదను కాచే బాబాజీ ఈ కళ్యాణ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆయన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. అప్సరసలా ఉంది. తను మా వదిలి కాబోతోంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? పమ్మి, పమ్మి నిద్రలే. లే వదినా. సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. ఏ చెత్త గురించి ఆయన మాట్లాడుతున్నారు? వీళ్ళు నేనేం చేశారు? నిజం చెప్పు. అరే, ఇందులో అబద్ధమేముంది? నన్ను ఫిట్ గా మార్చారు బాబాజీ, ఇంకేం లేదు. మీ అన్నయ్యని కమాండర్ గా మార్చేశారు. జీతం నెలకి 40,000. మేవాతలో ఉన్న కొత్త ఫ్యాక్టరీకి హెడ్ అకౌంటెంట్ గా పంపిస్తున్నారు. కానీ అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఇంత ఎమర్జెన్సీగా నిన్ను అసలు ఎందుకు అడ్మిట్ చేశారు? అరే ఏమీ లేదు, బాబాజీని కలవడానికి వెళ్ళానా, కాళ్ళు నొప్పెట్టడం మొదలు పెట్టాయి. నుంచున్నప్పుడు నొప్పి ఎక్కువైపోయింది. బాబాజీ వెంటనే డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారు. కాళ్ళ హఠాత్తుగా నొప్పి ఎలా వచ్చింది? ఇంట్లో బాగానే ఉన్నావే, ఏమైంది? అరే నీ కాళ్ళకేమైంది? అరే గడ్డ కట్టింది. ముందు కూడా బాగా నొప్పి పెట్టేది, నీకు నేను చెప్పలేదంతే. డాక్టర్ గారు గడ్డం తీసేశారు, అంతే. అలాగా? దానివల్ల అంత సమస్య వచ్చింది. రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ చేయించారు? అది కూడా నాతో చెప్పకుండా. అది నాకు త్వరగా నయమైపోయి నేను మేవార్తకు వెళ్లాలని బాబాగారు అన్నారు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేను బాగున్నది మీకు సంతోషంగా లేదా? అలా మాట్లాడతావేంటన్నయ్య? మాకెందుకు సంతోషంగా ఉండదు? నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే. చాలా బాగుంది. నువ్వు వదినా కలిసి మేబాత్కి త్వరగా వెళ్ళండి, వీలైనంత త్వరగా నన్ను అత్తయ్యని చేసేయండి. లేదు లేదు, మేవాత్కి నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకు? ఒంటరిగా ఎందుకు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అందుకే. అర్థం చేసుకో. మన ఇద్దరం గనక వెళ్ళిపోతే ఇక్కడ పమ్మీని ఎవరు చూసుకుంటారు? నువ్విక్కడుంటే నా మనసు కుదుట పడుతుంది, లేదా అక్కడ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాను. ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఎప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. పదండి.
చెల్లెమా అటు కాదు ఇటు. కానీ బాబాజీ గారి ప్రవేశ ద్వారం ఇటేగా ఉంది. అక్కడ ఇక్కడ చూడకండి, ఇలా రండి. రండి. కానీ ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? కంగారు పడకండి, విజయానికి మొదటి మెట్టు ఇదే. అయినా అన్ని దారులు బాబాజీ గారి దగ్గరికే వెళ్తాయి. ఎక్కడైనా సమాధిలో కూర్చుంటారు. రండి రండి. రండి. రండమ్మా రండి. పదండి పదండి. ఎలా రండి. ఇలా వచ్చి కూర్చో. కాదు కాదు, అటు కాదు, ఇక్కడ నా పక్కన. ఏంటి విషయం? నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నీ దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇందాక సభలో చూశాను, నువ్వు కంటతడి పెట్టుకున్నావు. కంటతడి పెట్టే కళ్ళు ఎంత దూరంలో ఉన్నా కనపడతాయి. అయినా ఎందుకని నీకీ బాధ? అందరి మనసులు మీకు తెలుసు అంటారు కదా. కాపురం పెట్టిన వెంటనే సంసారాన్ని చెడగొట్టి నేనెందుకు బాధపడుతున్నానా అని అడుగుతున్నారా? ఇదంతా కేవలం నీ భ్రమ. నువ్వు విచక్షణతో ఆలోచిస్తే అసలైన జీవితం ఇప్పుడే మొదలు కాబోతోందని అర్థమవుతుంది నీకు. ఆ నరకం నుండి నిన్ను బయటపడేసి ఇక్కడ శుద్ధ, సాత్విక, గౌరవప్రదమైన జీవితాన్నిచ్చాను నీకు. అవునా కాదా? అవును. నా మొగుడి మగతనాన్ని లాగేసి మళ్ళీ నా జీవితాన్ని నరకంగా మార్చేశారు కదా. నా భర్త పాపం చాలా అమాయకుడు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన భక్తుడు తను. ఎందుకు మీరు తనకు అన్యాయం చేశారు? నిజమైన భక్తుడు గుడ్డిగానే ఉంటాడు. సంపూర్ణంగా తనని అర్పించుకుని తనని అంకితం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది నీ భర్తే. తను కమాండర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు. తను వెళతాడు కూడా. ఆ నిర్ణయం తీసుకున్నది తను కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకు మంచి వ్యక్తి దొరికాడని అనుకున్నాను. జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. నేను మీకేం ద్రోహం చేశానండి? మాకు మీరింత అన్యాయం ఎందుకు చేశారో? నా జీవితానికి అర్థం లేకుండా చేసేశారు. అలాగా? ఇక్కడ జీవిస్తున్న జీవితం అర్థం లేనిదా? పూర్వం నువ్వేమైనా స్వర్గంలో ఉండేదానివా? సరే కాని అయితే నువ్వు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళు. ఆపేవాళ్ళెవ్వరూ లేరు. ఇది ఆశ్రమం, జైలు కాదు. ఇలాంటి ఆలోచనలు నీ జీవితానికి మంచివి కాదు. ఇదిగో తిను. పరమానందాన్నిచ్చే లడ్డు, ప్రసాదం.